హాయ్. హలో. వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను పెసర దోసలు చేయడం చూపిస్తాను. అది క్వాంటిటీ కలపడం అయితే చూపించడానికి అవ్వలేదు. ఇంకొకసారి ఎప్పుడైనా పెడతాననమాట. ఈ గ్లాసులు నాకు దోసల పిండి పుల్లడిగా అయిపోయి ఉండిపోయింది. అందుకని ఈ గ్లాస్తో నేను పెసలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పొడి పెసలేనండి గ్రైండర్ వేసేసుకున్నాను. మెత్తగా ఆడేసుకున్నాను అనమాట. కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఆడేసుకున్నాను. ఈ రెండు కలిపేసాను అనమాట. ఈ రెండు కలిపి దోసలు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు అప్పటికప్పుడు పిండితో మనం పెసరట్లే వేసుకుంటాం. ఈ పుల్లడి దోసల పిండితో కనుక ఇలా వేసుకుంటే దోసలు చాలా బాగుంటాయండి. అందులో కొద్దిగా జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. ఈ మూడు బాగా కలుపుకొని పెట్టుకుందాం. చాలా బాగుంటాయండి. మీరు కనుక ఒకసారి వేసుకొని చూడండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి. నేనైతే వేసి చూసి తినేకనే పెడుతున్నానండి ఈ వీడియో అయితేనే. చాలా బాగున్నాయి. నాకు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నానండి. పెనం వేడెక్కింది. దోశ వేసేసుకుందాం. పొద్దున్నే మార్నింగ్ టిఫిన్కైనా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది అనమాట. దోశలు అయితే చాలా బాగున్నాయండి. బాగా ఎర్రగా కూడా కాలుతున్నాయండి ఇవి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. రెండు వైపులా బాగా కాల్చుకుని తీసేసుకుందాం. బాగా పలచగా వేసుకుంటే బాగా వస్తుంది అనమాట. మనం వేస్తుంటేనే పలచగా తిరుగుతుందండి అది పిండి కూడానే. ఎక్కడ కూడా ముక్కలు అది అవ్వకుండా బాగా వస్తుంది అనమాట. పిల్లలకి ఇలాగ వేసి పెడితే ఇష్టంగా తింటారు. ఎందుకంటే టేస్ట్ అయితే అంత బాగున్నాయండి. చూడండి ఎంత పలచగా వస్తున్నాయో. అంతే అండి. రెండు వైపులా బాగా కాల్చుకుంటే బాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. ఇబ్బంది లేకుండా పెనానికి అది అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తున్నాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీకు కనుక నచ్చితే కనుక ఇలా చేసి చూడండి. నేను కొబ్బరి చట్నీతో పెడుతున్నానండి. కొబ్బరి టమాటా చట్నీ అండి అది. చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్లోనే. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.